మౌన పోరాటం. నాకెందుకో టెన్షన్గా ఉంది. ఆ దుర్గం చూడు, ఎంత ధైర్యంగా కూల్గా కూర్చొనుందో. ఆవిడ గారెప్పుడూ అంతా స్థిమితంగానే ఉంటుంది. సునామీ వస్తుందని చెప్పినా అలాగాని తలుపుతుందంతే. ఆవిడ సంగతి పక్కన పెట్టండి. ఈ కేసులో మనం గెలుస్తామా లేదా? ఇంకా నీకా డౌట్ ఎందుకో? ఇది DNA టెస్ట్. ఆవిడ మాటలు కోటలు ఇక్కడెందుకు పనికిరావు. విజయం మనదే. అమ్మా, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. నాకేంటో తెలియని భయం కలుగుతుందమ్మా. ఏం పర్లేదన్నా, నేనున్నాను కదా. ప్రభుత్వ వైద్యులిచ్చిన DNA టెస్ట్ రిపోర్టుల ప్రకారం దుర్గకుమారుడు మురారి రాజశేఖర్ బిడ్డేనని ధృవీకరించడమైనది. ఇదంతా అబద్ధం సార్. అలా జరగడానికి అవకాశమే లేదు. ఇందులో ఏదో కుట్రుంది. మురారి రాజశేఖర్ కొడుకు కాదు. అమ్మా, ఇది కోర్టు. మీరేదైనా చెప్పాలనుకుంటే ఆ బోన్లోకి వచ్చి చెప్పండి. రాజశేఖర్ తనకున్న పలుకుబడితో ఈ తప్పుడు రిపోర్ట్స్ తయారు చేయించుంటాడు. ఆ రిపోర్ట్ నిజం కాదు సార్. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. శ్రీమతి దుర్గ గారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నా క్లయింట్నే కాకుండా పోలీస్ శాఖను, ప్రభుత్వ వైద్యులను, గౌరవనీయ న్యాయస్థానాన్ని కూడా అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు. నేను కించపరచడం లేదు సార్. నేను చెప్తున్నది నిజం. మురారి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాదు. నాకు దొరికిన బిడ్డ. ఆ రాజశేఖర్కి కొడుకయ్యే అవకాశమే లేదు సార్. చూసావా మయూరి, ఆ దుర్మార్గం నుంచి నన్ను దూరంగా ఉంచడం కోసం అమ్మ ఎంత తాపత్రయపడుతుందో. అవును బావా. నేను నిజమే చెప్తున్నాను. DNA టెస్ట్ విషయంలో నేనే రకంగానూ కల్పించుకోలేదు. ఏ ఒక్కరిని మభ్యపెట్టలేదు. ఆ రిపోర్టులన్నీ 100% ఒరిజినల్. ఆ మురారి 200% నా ఒరిజినల్ కొడుకు సార్. దయచేసి అతని మాటలు నమ్మకండి యోరానా.
అతనొక పెద్ద మోసగాడు. తన స్వార్థం కోసం ఎవరినైనా మోసం చేయగలడు. అబద్ధాలని నిజాలని అందర్నీ నమ్మించగలడు. చూడమ్మా, ఇది కోర్టు. ఆవేశకావేశాలకు ఇక్కడ స్థానం లేదు. లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ నిజానిజాలను నిర్ధారణ చేయడం జరుగుతుంది. పోలీసులు, ప్రభుత్వ వైద్యులు నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేశారని మేం నమ్ముతున్నాం. డిఎన్ఏ టెస్ట్ రిపోర్టుల ప్రకారం రాజశేఖర్, మురారి తండ్రి కొడుకులని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇక మీరు ఏం చెప్పినా అది అర్ధరహితమే. అలాగే యువర్ ఆనర్, నా మాటల్ని ఇక్కడెవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు కాబట్టి నేను కోర్టు వారి మాటల్ని గౌరవిస్తున్నాను. కానీ ఒక్క మాట, నా కొడుకు మేజర్, వాడి అభిప్రాయాన్ని కూడా కోర్టు వారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా. బాబు, నీ నిర్ణయం ఏమిటో ఈ బోన్లోకి వచ్చి చెప్పు. ఈ రాజశేఖర్ నా తండ్రి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా సార్? అవును. కానీ అతన్ని తండ్రిగా అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ రిపోర్ట్లను కానీ అతన్ని కానీ గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. అతన్ని నా తండ్రిగా నేనెప్పటికీ అంగీకరించలేను. నేను మా అమ్మ దగ్గరే ఉంటాను. మా అమ్మతోనే ఉంటాను యువర్ ఆనర్. ఇదేంటి ఇలా అంటున్నాడు? కోట్ల రూపాయల కాంట్రాక్ట్ నా చేయి జారిపోయేలా ఉంది. ఏం చెయ్యాలి? మిస్టర్ మురారి, నువ్వు రాజశేఖర్ కొడుకువి కాదని మీ అమ్మగారు చెప్పడం వల్లనే పరిస్థితి డిఎన్ఏ టెస్ట్ వరకు వచ్చింది. నువ్వే అతని వారసుడివని ఇప్పుడు తేలిపోయింది.
అయితే నువ్వు తల్లి దగ్గర ఉంటావా తండ్రి దగ్గర ఉంటావా అన్నది పూర్తిగా నీ వ్యక్తిగత విషయం. నీ నిర్ణయం ఏదైనా న్యాయస్థానం గౌరవిస్తుంది. నువ్వు మేజర్వి కాబట్టి కోరుకున్న చోట ఉండొచ్చు. కానీ చట్ట ప్రకారం నీ తండ్రికి నీ మీద కొన్ని హక్కులుంటాయి. నువ్వు నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. బిడ్డ మీద మమకారంతో అప్పుడప్పుడు అతను నిన్ను చూసుకోవడానికి వస్తూ ఉంటాడు. దానికి నువ్వు అంగీకరించవలసి ఉంటుంది. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు యువర్ ఆనర్. బాధతో నా మనసు కృంగిపోతోంది. ఢిల్లీలో ఉన్న నా వ్యాపారాలన్నీ కూడా నా కొడుకు చూసుకోవాలి. దయచేసి నా బిడ్డ నాతో ఉండేలా చేయండి సార్. ప్లీజ్ సార్. చూడండి రాజశేఖర్ గారు, ఒక వ్యక్తి ఇష్టం లేకుండా ఏ పని చెయ్యలేడు. చెయ్యమని ఒత్తిడి తీసుకురావడం నేరం అవుతుంది. మీ కొడుకు ఏ రోజుకైనా మనసు మార్చుకొని మీ దగ్గరికి వస్తే తప్ప అతన్ని ఏ రకంగానూ మీరు శాసించలేరు. దుర్గగారు, అతను మీ దగ్గరే ఉంటానంటున్నాడు. అతని స్వేచ్ఛను కోర్టు గౌరవిస్తుంది. మీ కొడుకును మీతో తీసుకెళ్లొచ్చు. మురారి, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా. చూపిస్తా ఈ రాజశేఖర్ అసలు స్వరూపమేంటో ఇప్పుడు చూపిస్తా. వాణ్ణి ఎలా నా దగ్గరికి తీసుకోవాలో నాకు తెలుసు. డేవిడ్, నా కొడుకు ఇటువైపే జాగింగ్ వస్తాడు కదా? అవును సార్, చిన్న బాస్ డైలీ జాగింగ్ చేసే రూటు ఇదే సార్. నువ్వు చూసి చెప్తున్నావా లేక తెలుసుకొని చెప్తున్నావా? ముందు వాళ్ళని వీళ్ళని అడిగి వివరాలు తెలుసుకున్నాను సార్. తర్వాత ప్రత్యక్షంగా చూశాను సార్. నువ్వు నిన్నో మున్నో ఎప్పుడో ఒకరోజు చూసుంటావు. ప్రతిరోజు ఇటువైపే వస్తాడని గ్యారంటీ ఏంటి? మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు సార్. మీరు చెప్పిన తర్వాత చిన్న బాస్ యాక్టివిటీస్, కదలికల మీద ఒక కన్నేసి ఉంచాను సార్. బాబు అలవాట్లేమిటో, అభిరుచులేమిటో, బలాలేమిటో, బలహీనతేమిటో, ఎప్పుడు ఎక్కడ ఉంటాడు,
ఏ టైంలో ఏం చేస్తుంటాడో ప్రతి చిన్న విషయం సేకరించాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీరు వెరీ గుడ్ అంటుంటే డజన్ గుడ్లు తిన్నంత ఆనందంగా ఉంది సార్. నువ్వు చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. ఇది నా కొడుకు మ్యాటర్ కాబట్టి నమ్మాల్సి వస్తుంది. సార్ అటు చూడండి సార్. చిన్న బాస్కు నిండు నూరేళ్లు సార్. తలుచుకుంటున్నాం, టక్కున కనపడ్డాడు. ఇలాంటి సెంటిమెంట్స్ అంటే నాకు మహా చిరాకు. కానీ నా కొడుకు సంబంధించిన విషయం కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ఏది ఏమైనా నా కొడుక్కి అన్నీ నా అలవాట్లే వచ్చాయి. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయటం, ఉదయాన్నే జాగింగ్ చేయడం. ముక్కు మీద కోపం, మూర్ఖపు పట్టుదల కూడా సేమ్ టు సేమ్ దిగిపోయాయి సార్. వీడికన్నీ నా అలవాట్లే వచ్చాయి కాబట్టి దగ్గరవ్వడం, దగ్గరికి తీసుకోవడం పెద్ద సమస్యే కాదు నాకు. అవును సార్, ఏ రోజుకైనా మీరిద్దరూ విస్కీలో ఐస్ ముక్కలా చక్కగా కలిసిపోతారు. రే మురారి, నీ మీద ఇన్నాళ్లుగా లేని ప్రేమ ఆ రాజశేఖర్కు ఇప్పుడు పుట్టింది. నువ్వు కావాలంటూ మన ఇంటి గడప తొక్కాడు. పొరపాటున కూడా అతని ముఖం చూడకు. అడ్డు తప్పుకో. ఆఖరా ఎందుకురా నీకంత కోపం? ఎంత కాదనుకున్నా నేను మీ నాన్నన్రా. నువ్వా మాట అంటుంటే నాకు ఒళ్ళంతా కారం రాసినట్టుంది. మిస్టర్ రాజశేఖర్, రహి బాబు, ఛీ! నన్నలా పిలవకు. తప్పు చిన్న బాస్. తండ్రిని అలా కసురుకోకూడదు. రే, కన్న కొడుకే ఇలా అసహించుకుంటే ఆ తండ్రి మనసు ఎంత కుమిలిపోతుందో నువ్వొక్కసారైనా ఆలోచించావా? ఊహ వచ్చిన తర్వాత నాన్నెవరో తెలియక ఎప్పుడొస్తాడో అర్థం కాక నా మనసు ఎంత అల్లాడిపోయిందో నీకు తెలుసా? అవును బాబు, నేను తప్పే చేశాను. ఆ తప్పుకు నువ్వు ఏ శిక్ష అయినా వెయ్యే, అంతేకాని మన బంధాన్ని కాదనుకో. నాన్నగారు చెప్తుంది కరెక్టే చిన్న బాస్. బ్లడ్ రిలేషను తెంపుకుంటే తెగిపోయేది కాదు. నోర్ముయిరా కొట్టం. రే, 25 ఏళ్లుగా నిన్ను తలుచుకొని రోజు లేదురా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. కొడుకంటే అంత ప్రేమ ఉన్నవాడివి నన్ను చూడ్డానికి ఒక్కసారైనా ఎందుకు రాలేదు? రాలేదని నువ్వనుకుంటున్నావు. మీ అమ్మ రానివ్వలేదన్న విషయం నీకు తెలియదేమరా? మోసం చేసిన మకాన్ని ఏ ఆడదైనా ఎలా దగ్గరకు రానిస్తుంది? సరే, భర్తగా నేను ఆమెకు అన్యాయం చేసుండొచ్చు, కానీ అందుకని నా బిడ్డ నాకు దూరం చేస్తుందా చెప్పు? నీకు నాకు మధ్య ఉన్న ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాన్రా. నా దగ్గరకొచ్చే నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను. నువ్వు ఎదురుగా ఉంటేనే నాకు ముళ్ళ మీద నిల్చినట్టుగా ఉంది. నీ దగ్గరకు రావడం అంటే నిప్పుల్లో దూకడమే. ఒరే, నిన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాన్రా. నమ్మిన వాళ్ళని పాతాళానికి తొక్కేయడం నీకు సరదా అని అమ్మ చెప్పింది. మీ అమ్మ నీకు పాలిచ్చి పెంచలేదురా, నా మీద ద్వేషాన్ని రగిలిస్తూ పెంచింది. ముందు నువ్వు ఆ మైండ్ సెట్లోంచి బయటికి రా. నీకసలు విషయం సరిగ్గా అర్థం కావటం లేదు. నువ్వు నా ఏకైక వారసుడివి.
నా తదనంతరం నా ఆస్తంతా నీదే. నాతో వచ్చావంటే నీ లైఫే మారిపోతుంది. ఇక ముందు ఇలాంటి మట్టి రోడ్ల మీద తిరగవు. నీకోసం ఖరీదైన జాగింగ్ ట్రాకే ఉంటుంది. కోట్లు ఖరీదు చేసే జిమ్ నీకోసం రెడీ చేయిస్తాను. నీకోసం ఫారెన్ నుంచి పర్సనల్ ట్రైనర్ని రప్పిస్తాను. టోటల్గా నీ లైఫే మారిపోతుంది. నా లెవెల్ మార్చడం కోసమేనా స్టేట్ లెవెల్ పోటీలకు నన్ను సెలెక్ట్ చేయకుండా అడ్డుపడ్డావు? అరే నాన్న, అప్పటికి నువ్వు నా కొడుకు అని నాకు తెలీదురా. పక్షపాతం చూపించే వాళ్ళంటే నాకు పడదు. నువ్వు టాలెంట్కు విలువ ఇచ్చుంటే నీ మీద నాకు గౌరవం పెరుగుండేది. అయినా ఇన్ని మాటలు అనవసరం. పగిలిన అద్దాన్నైనా అతికించొచ్చు కానీ విరిగిన మనసు ఎప్పటికీ అతుక్కోదు. ఇంకెప్పుడు నా జోలికి రాకు. ఇంకొకసారి నాకు ఎదురయ్యావంటే నా రియాక్షన్ వేరుగా ఉంటుంది. నడి రోడ్డుపై నీ పరువు పోతుంది. డేవిడ్, వీడి మొండితనం, మూర్ఖత్వం, అలవాట్లన్నీ నావే వచ్చాయి. కానీ గుణం మాత్రం వాడికి వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది. అవును సార్. మన టార్గెట్ వాడి గుణాన్ని మార్చడమే. మనకి కాంట్రాక్ట్ దక్కాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు డేవిడ్. నా బిడ్డ పుట్టినరోజు జరుపుకునే హక్కు కూడా నాకు లేదా? నీ హక్కుని నువ్వే ఎప్పుడో కోల్పోయా. ఒక ఆడదాని పట్ల బాధ్యత లేని మనిషిగా ఎప్పుడు ప్రవర్తించావో అప్పుడే నీ ఉనికిని కోల్పోయా. బాధ్యత తెలియని మనుషులు హక్కుల గురించి మాట్లాడకూడదు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు దుర్గా? బాబు బర్త్డే గ్రాండ్గా చెయ్యాలని ఎంతో ఆశపడ్డాం. తండ్రి కొడుకుల బంధానికైనా విలువివ్వు.